अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। नौजवानों की तब्दीली के लिए वेंडेकोल गांव की तरक्की के लिए बल्ले के निशान को वोट दें और नेरेडी प्रवीण कुमार को जितवाएं। संगारेड्डी जिले चोटुकूर मंडल गांव वेंडेकोल बतौर सरपंच उम्मीदवार हैं और नेरेडी प्रवीण कुमार ने इस प्रोग्राम में बल्ले के निशान को वोट देने के लिए घर घर जाकर मुहिम चलाई और चकाली किश्तैया राकेश, साबिक सरपंच नवाज कौर, चकली भिक्षापति दीगर ने इस मौके पर शिरकत की। ఉన్నది ఈ గ్రామంలో ప్రతి బిడ్డను ఈ బిడ్డను ప్రవీణ్ ఎన్నుకున్నాం. ఈ ప్రవీణ్ గెలిపించుకొని ఇక్కడ ఒక మంచిగా ఈ ఎండుకోలు ఎంటబడ్డ ఎండుకోలు ముందుకు నడిపించామని మా కోరిక. చిన్నలు పెద్దలు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరు నడుము కట్టుకొని ఈ రోజు ప్రవీణాన్ని నిలబెట్టి మేము సాధిస్తామని మేము మీ ప్రజల ముందట చెప్తున్నాం. గుర్తుకే ప్రవీణాన్ని గెలిపించుకుందాం, ప్రవీణాన్ని గెలిపించుకుందాం. మేము ఎవ్వరి కాపలకు బాంచ బతుకు కాదు కానీ నడుము కట్టుకొని మేము ముందుకు సాగుతాం. ఒక యువకునిగా ఈరోజు మా అక్కలు అన్నలు అందరు ఆదరించి మరి బరిలో ఉండు ప్రవీణ్. యువతరం అయితేనే ఈరోజు మన గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది, ప్రతి సమస్య పైన పోరాడగలుగుతావు అని చెప్పి వాళ్ళు నాకు ఈరోజు ఎంతో ప్రోత్సహిస్తే సర్పంచ్ బరిలో నేను నిలవడం జరిగింది. వెండికోల్లో 70 ఏళ్ళు వచ్చిన స్వాతంత్రంలో కూడా మీరు వస్తుండే కూడా చూడొచ్చు, అవే పాత గోడలు, అవే గుంతల రోడ్లు. ఈ ఊరికి ఒక అంబులెన్స్ రావాలన్నా ఆలోచిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఇది మంత్రి గారి నియోజకవర్గం. ఈ అభివృద్ధికి ఆమడంత దూరంలో ఉన్న నా వెండికోల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధికి ముందుకు బాటలు వేద్దామనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక యువకునిగా బరిలో నిలిచినాం. ఖచ్చితంగా మేము మంచి మెజార్టీతో గెలుస్తాము, సమస్యలపై పరిష్కారం కూడా చేసాము. ఈరోజు మండల ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఆ ప్రాసెస్ కూడా ఇప్పటివరకు మా జనాలకు ఎలా అయినా కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయని దుర్భాగ్యంలో ఈరోజు మా గ్రామ నాయకులు ఉన్నారు. ఈ నన్ను గెలిపించినట్టయితే గ్రామ పంచాయతీలోనే సపరేటు ఏర్పాటు చేసాం, ఒక సెక్షన్ ఏర్పాటు చేసాం. సమస్యలపైన సపరేట్ ఒక సెక్షన్ ఏర్పాటు చేసి రేషన్ కార్డు కావచ్చు, లబ్ధిదారులకు పింఛన్ కావచ్చు, పలు సమస్యలపైన ప్రతిరోజు గ్రామ సెక్రటరీని కూడా మేము చెప్తాము. ఇప్పటిదాకా ఉన్న సిస్టమ్ వేరా, ఇప్పుడు వచ్చిన సిస్టమ్ వేరా. సిస్టమ్ మొత్తం చేంజ్ అవుతుంది. మండల ఆఫీస్లో పైసలు పెడితేనే సంతకాలు అయితేనే సిస్టమ్ కూడా ఈరోజు వెండికోల్ గ్రామం నుంచి మేము పునాదులు ఈ మండలికి మేము వేస్తున్నాము. ఖచ్చితంగా వెండికోల్ నుంచి మార్పు అనేది మేము తీసుకొస్తున్నాము. దాంతోపాటు ఈరోజు నా ఒక్క ర్యాలీకి అమ్మలు, అక్కలు, మా వదినలు, మా అన్నలు కూడా అందరు సహకరించి ఈరోజు ఎంతో ఉత్సాహంతో ఒక యువకునిగా నాకు ఎంతో ఆనందంగా ఈరోజు నాకు అనిపించింది. ర్యాలీకి భారీ సంఖ్యలో రావడం కూడా ఇదే ప్రేమ ఆప్యాయతతో నాకు మీరు ఉంటారని నేను మీ ధైర్యం చూసుకుని నిలబడ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎవరైనా సరే సర్పంచ్ ఎలక్షన్ నిలబడదామంటేనే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి భయపడి ఆమడంత దూరంలో ఉన్న యువతర కూడా వెండికోల్ గ్రామంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను తీసుకొని తీర్చిదిద్దుతానని, అభివృద్ధికి అన్ని విధాలుగా అండదండాలుగా నేను ఉంటానని, ప్రతి ఇంటికి ఒక సర్పంచ్ అంటే గ్రామానికి గ్రామ పంచాయతీ వస్తుంది తెల్లబట్టలు వేసుకునే సర్పంచే కాదు, 924 ఓటర్స్కి కూడా ప్రతి ఇంటికి నేను బిడ్డని, ప్రతి అన్నకి నేను తమ్మునిగా గ్రామంలో సమస్యల పైన వాళ్ళతోని తోడుంటానని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. భారీ మెజార్టీతోనమ్మా బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్టయితే ఖచ్చితంగా అన్ని విధాలుగా మీతో ఇప్పటిదాకున్నా ఏం లేనప్పుడే గ్రామంలో మీరు చూడవచ్చు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన, మీరు స్కూల్ కాడ నుంచి రావచ్చు. అక్కడ మేము మురం స్కూల్లో మొత్తము అధ్వాన పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోదామంటేనే ఏ టైంలో కూలిపోయి తెలియని పరిస్థితి ఈరోజు వెండికోల్ గ్రామ స్కూల్ ఉన్నది. దాన్ని కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మా రోడ్ పరిస్థితి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వెండికోల్ నుంచి చొంప వరకు 60 లక్షలు, సుమారు 60 లక్షలతో రోడ్ శాంక్షన్ చేయించినాము. మొన్న వరదల కింద కూడా 2 లక్షల కింద శాంక్షన్ చేయించినాము. దానికి ఎవరు కూడా ముందుకు రాక ఆ పని జరగలేదు.
ఇప్పటి నుంచి అట్లా లేకుండా మేము కూడా కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చి సపోర్ట్ ఇచ్చి చేస్తాము. అదేవిధంగా బస్సు కూడా ఎంతో కష్టపడి ఈరోజు మేము 70 ఏళ్ళ నుంచి అసలు మా ఊరికి కానీ సంగారెడ్డికి 15 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా మాకు బస్సు సౌకర్యం లేకుండా సొంతంగా మేము బస్సు కూడా ఏర్పాటు చేసుకోవడం, బెంచ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని చెప్పుకుంటూ పోతే కొన్ని పనులు కూడా మేము చేసినాము. యథావిధంగా ఇంకా 10 రెట్లు పెంచుకుంటూనే గ్రామ పంచాయతీలో అభివృద్ధి అనేది మేము చూపిస్తాము. యువతరం అంటే ఏందో అనేది మేము ఈ యొక్క గెలుపుతోని మేము పని ద్వారా మేము చూపిస్తామని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. నమస్కారం, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మా గ్రామ ప్రజలు ప్రవీణ్ను మంచిగా భారీ మెజారిటీతో గెలిపించగలరని మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నామని, అది మళ్ళా అమ్మలక్కలు అందరికీ కలిసి ప్రేమతో ఉండే ప్రవీణ్ని నా ఆదర్శంగా తీసుకొని నన్ను ఎట్లా గెలిపించారో అట్లా ఆశీర్వాదం ఇవ్వండి. ఆయన పనిచేసి చూపిస్తాము. నేనున్నాను ఆయనకు సపోర్టుగా. ప్రవీణ్కి నేను మీకు ఎట్లా ఉన్నానో ఇప్పటిదాకా కూడా అట్లనే ప్రవీణ్ ఉంటాడు. మీకు ఏ రాత్రి వచ్చినా కానీ ఆయన ఫోన్ ద్వారా మీకు స్పందిస్తాడు. ఆయన స్పందించిన టైంలలో నేను ఉంటాను. నా దగ్గరికి రండి, మీ కష్ట సుఖాలలో అన్ని పాలు పంచుకుంటామని మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మేము మా ఊరును బాగుపరచుకోవడానికి ఎక్కువ ప్రవీణ్ని యూజ్ చేసుకొని నెంబర్గా సర్పంచ్గా నించుకుపెట్టుకున్నాం. దానికి తగ్గట్టుగా నెంబర్ ఏమంటారు వాటికి నేను నించున్నా. మాకున్న సమస్యలు అన్నీ తెచ్చుకొని సర్పంచ్గా పని చేపించుకుంటాం, అన్నీ చేసుకుంటాం. గుర్తుకే ఓటేయమని